ఓకే పిల్లలు, ఈరోజు మనం ప్రతిరోజు నేర్చుకుంటున్న జిఎఫ్ఎల్ఎన్ 75 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా నేర్చుకుంటున్న ఒక కథను మనం కూడా విందామా? మతిమరుపు అనే కథను మనం విందాము. ఆ కథలోని భావాన్ని తెలుసుకుందాం. ఆ కథలో ద్వారా మనం కృత్యాలను కూడా చేద్దాము. ముందుగా పిల్లలు, ఈ మతిమరుపు అనే కథను నేర్చుకోకముందు ఈ ముందు చిత్రంలో మీరు ఏం గమనించారు? ముందు చిత్రాన్ని చూడండి పిల్లలు. ముందు చిత్రంలో చూడండి పిల్లలు. ముందు చిత్రంలో కిటికీ దగ్గర ఒక అబ్బాయి తల పట్టుకుని దిగాలుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. లోపల గదిలో కుక్క వస్తువులన్నీ కింద పడేసినట్లుగా, వస్తువులు పగిలిపోయినట్లుగా, చిందరవందరగా అయిపోయినట్లుగా, అదేవిధంగా ఆ నేలను పాడు చేసినట్లుగా కూడా మనం చూస్తున్నాం. ఏమై ఉంటుంది పిల్లలు, ఊహించండి. ఓకే, ఇప్పుడు మనం కథలోనికి వెళ్దాం. కథ పేరు మతిమరుపు. కమలాపురం అనే గ్రామంలో సుందర్ అనే కుర్రవాడు ఉండేవాడు. అతడు చురుకైన వాడు, కానీ అతనికి మతిమరుపు ఎక్కువగా ఉండేది. సుందర్ మతిమరుపు పట్ల తల్లిదండ్రులు ఆందోళన చెందసాగారు. ఒకరోజు ఇంట్లో కుక్కపిల్ల ఉన్నదని సుందర్ మర్చిపోయాడు. ఇంటికి ఒత్తుడు తాళం వేసి బయటకు వెళ్ళిపోయాడు. కుక్కపిల్ల ఇంట్లోనే అరుస్తుంది. ఇరుగు పొరుగు వారు వచ్చి సుందర్ను పిలిచారు, కానీ సుందర్ జేబులో తాళం చెవి లేదు. ఇంటికి తాళం వేసే ముందు ఇంట్లోనే తాళం చెవి మంచం పైన మర్చిపోయాడు. కిటికీలో నుండి చూస్తే కుక్కపిల్ల ఇంటిని చిందరవందర చేయసాగింది. ఏమి చేయాలో తోచక తాళం పగులుగొట్టగా కుక్కపిల్ల బయటకు పరుగులు తీసింది. ఇంట్లో వస్తువులన్నీ పాడైనాయి. అతని తండ్రి కోపంతో సుందర్ను కొట్టాడు. ఈ విషయం పాఠశాల ఉపాధ్యాయుడికి తెలిసి మరుసటి రోజు వారి ఇంటికి వచ్చాడు. సుందర్ మతిమరుపు పోవాలంటే తిట్టటం కొట్టటం మార్గం కాదు. అతనికి ప్రతి విషయం ప్రేమగా చెప్పాలి. మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా బడికి పంపండి. మేము అతనిని మతిమరుపు పోయే విధంగా ప్రేమగా ఆటపాటలతో పాటుగా చదువు నేర్పిస్తాము అని చెప్పారు. దానికి తల్లిదండ్రులు కూడా అంగీకరించారు. మరి సుందర్ మతిమరుపు ఎలా సరిచేస్తారు ఆలోచించండి. ఓకే పిల్లలు, ఇప్పటి వరకు మనం కథను విన్నాం కదా. ఈ కథ రాసిన వారు ఒండ్రాళ్ళ రాజేశం అనే రచయిత. ఈ కథలో పిల్లలు, ఇప్పుడు మనం ఈ కథలోని భావాన్ని చూద్దామా? సుందర్ అనే కుర్రవాడు చురుకైనవాడు, కానీ మతిమరుపు గలవాడు. ఇంట్లో కుక్కపిల్ల ఉందని మర్చిపోయి ఒత్తుడు తాళం నొక్కేశాడు, కానీ తాళం చెవి ఇంట్లో ఉండిపోయింది. ఇరుగు పొరుగు వారు అందరూ వచ్చి కుక్క అరవటం చూసి సుందర్ను పిలవగా తాళం చెవి లోపల వదిలేసినట్లుగా గమనించి ఏం చేయాలో తెలియక చివరికి లోపల ఉన్న కుక్క ఇంట్లో ఉన్న వస్తువులన్నీ చిందరవందర చేయటం చూసి తాళం పగలగొట్టవలసి వచ్చింది. తద్వారా సుందర్ తన తండ్రి కోపానికి గురయ్యి దెబ్బల పాలయ్యాడు. కానీ ఉపాధ్యాయుడు వచ్చి సుందర్ని తిట్టడం కొట్టడం ద్వారా సుందర్లో మతిమరుపు పోదు, కానీ సుందర్కి చక్కని చదువు చెప్పిస్తూ అతని మతిమరుపు పోయే విధంగా ప్రేమగా ఆటపాటలతో చదువు నేర్పించాలి అని చెప్పారు. తద్వారా తల్లిదండ్రులు సుందర్ని పాఠశాల వైపుకు నడిపించారు. చూసారా పిల్లలు, పాఠశాలలో సుందర్ మతిమరుపు ఏ విధంగా పోగొట్టుకుంటాడు? చక్కగా చదువుకుంటూ, చెప్పిన విషయాలన్నీ వింటూ, ఉపాధ్యాయులు అడిగిన విషయాలకు ఆలోచించి సమాధానం ఆసక్తిగా విన్న ఆ అంశాలను చక్కగా సమాధానం చెప్పగలగటం ద్వారా మతిమరుపు పోతుంది. ఓకేనా పిల్లలు, మీరు కూడా పాఠశాలలో
టీచర్ గారు, మాస్టర్ గారు చెప్తున్న విషయాలను ఆసక్తిగా వింటున్నారా? ఆసక్తిగా వినండి. వారు అడిగిన ప్రశ్నలకు చక్కని సమాధానాలు చెప్పండి. తద్వారా పాఠశాలలో మీకు మంచి పేరు, మంచి స్నేహితులు, మీకు ప్రతిభ వస్తాయి. అదేవిధంగా మతిమరుపు లాంటి లక్షణాలన్నీ పోతాయి. ఓకేనా పిల్లలు? ఓకే, ఇప్పుడు ఈ కథలో మనం ముందుగా 5 అక్షరాల పదాలను గుర్తిద్దాం. 5 అక్షరాల పదాలను గుర్తిద్దామా? కమలాపురం. నేను కొన్ని గుర్తిస్తాను పిల్లలు, మీరు తర్వాత ఈ కృత్యాన్ని కొనసాగించండి. తల్లిదండ్రులు, వెళ్ళిపోయాడు, అదేవిధంగా వస్తువులన్నీ, మతిమరుపు, తల్లిదండ్రులు. ఓకేనా పిల్లలు? ఇప్పుడు మనం వేరొక రంగుతో 4 అక్షరాల పదాలను కూడా గుర్తిద్దాం. ఉండేవాడు, ఎక్కువగా, ఉన్నదని, కుక్కపిల్ల, బయటికి, చూడండి పిల్లలు, కుక్కపిల్ల, బయటకు, పరుగులు. ఓకేనా పిల్లలు? ఈ విధంగా పాడైనాయి, సుందర్ను. ఈ విధంగా మీరు కూడా 4 అక్షరాల పదాలను గుర్తించండి. ఈ సుందర్ను అనేది ఈ పొల్లు ఉండటం వల్ల ఇది 3 అక్షరాల పదంగా మారుతుంది. ఓకే పిల్లలు, ఇప్పటి వరకు మనం 5 అక్షరాల పదాలను, 4 అక్షరాల పదాలను, 3 అక్షరాల పదాలను ఇదే విధంగా గుర్తించి వాటిని ఒక చోట క్రమంగా రాయండి, చదవండి. ఓకేనా పిల్లలు? ఓకే, థ్యాంక్ యూ.